హాయ్ అండి. నమస్తే. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం నవల మొదటి భాగం. అది చిన్న రైల్వే స్టేషన్. అప్పుడే ఆగిన రైలులో నుంచి దిగి స్టేషన్ బయటకొచ్చాడు కాంతారావు. ఆయన వయసు 60 సంవత్సరాల దాకా ఉంటుంది. చెంపల మీద, నుదుటి మీద జుట్టు బాగా ఎవరో ఓ సున్నం పిడత కొట్టినట్టుగా తెల్లబడిపోయింది. లెదర్ బ్యాగు చేతిలో పట్టుకుని స్టేషన్ యువతల ఆగి ఉన్న కారుకేసి నడిచాడు. కారులో ఎక్కబోయిన ఆయన దృష్టి ఒంటెద్దు బండి దగ్గర బేరమాడుతూ నిల్చున్న ఒక వృద్ధురాలి మీద పడింది. బాగా మాగి ముడతలు పడ్డ మామిడి పండులా ఆమె దబ్బపండులాంటి శరీరం ముడతలు పడింది. జనపనారలా జుట్టు తెల్లబడిపోయింది. కర్ర సాయంతో వంగిపోయిన నడుమును నిటారుగా నిలబెట్టబోతుంది. ఆమె పక్కనే ఓ గుడ్డమూట చంకలో పెట్టుకుని ఓ యువతి నిలబడి ఉంది. 2 మైళ్ళు కూడా లేదే, 7 రూపాయలు ఇవ్వాలా? 2 రూపాయలైతే ఇస్తాను. మీ బోటి బేరగాళ్లు తగిలితే ఎద్దు దాణా ఖర్చు ఎల్లదు, బండివాడు వెటకారంగా అన్నాడు. వర్షం వచ్చేలా లేకపోతే నీ బండితో నాకు పనే ఉండేది కాదు. దేవుడిచ్చిన కాళ్ళున్నాయి, హాయిగా నడిచి వెళ్లేవాళ్ళం. అబ్బా, వర్షం వచ్చేస్తుంది నాయనమ్మా. వాడితో పేచీ పెట్టుకుంటే వర్షంలో తడిసిపోతాం, ఆ పిల్ల విసుక్కుంది. వాడు ఎంత చెబితే అంతేనా? 7 రూపాయలంటే మాటలా? 3-4 రోజులు నిశ్చింతగా గడిచిపోతాయి మనకి. 3 రోజులు పస్తుండమన్నా ఉంటాను గాని నేను మాత్రం చస్తే వర్షంలో తడవను. అయితే నువ్విక్కడే చావు, నేను వెళ్తాను. ముసలావిడ అన్నంత పని చేసేదానిలా మెడ సాచి తన నడవబోయే బాటను కొలుస్తున్నట్టుగా దృష్టి నిగిడ్చింది. ముందున్న దారి మీద పౌరుషంగా 2 అడుగులు వేసింది కూడా. చివ్వున వెనక్కి తిరిగి ఏ వస్తావా రావా అంది. రాను, అంతే పట్టుదలగా మొండిగా జవాబిచ్చింది ఆ అమ్మాయి రాయిలా నిలబడి. వాళ్ళ వాద వివాదాలు వింటూ 5 రూపాయలు చేసుకుని ఎక్కండి అన్నాడు బండివాడు. 2 రూపాయల కంటే ఒక్క నయా పైసా ఎక్కువయ్యను. ముసలావిడ కర్ర టకటకలాడించుకుంటూ ముందుకు సాగింది. ఎంతసేపు చోద్యం చూస్తున్నట్టుగా నిలబడ్డ కాంతారావు గబగబా ఆమెను సమీపించి మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు మర్యాద ఉట్టిపడే కంఠంతో. అమ్మాపురం. ఎవరింటికి? మీనాక్షమ్మ ఇంటికి. ఓ, మా అమ్మగారింటికే అన్నమాట. ఈ కారు వారిదే, అక్కడికే వెళుతుంది. మీరు మా కారులో రండి అన్నాడు. ముసలావిడ సంతోషంతో ఉబ్బిపోయి నువ్వెవరివి నాయనా అని అడిగింది. నేను వారి మేనేజర్ని, నా పేరు కాంతారావు. అలాగా, ఇక రావే అమ్మడు అంటూ ఆ పిల్లను పిలిచింది ఉత్సాహంగా. అడ్డమైన వాళ్ళ కార్లలో ఎక్కేదాన్ని కాదు, నేను నడుస్తాను. ఇంతసేపు నడవనోని మొండికేసిన ఆ పిల్ల ఒక ఉదుటన నడవసాగింది. ముసలావిడ తలబాదుకుంది. కురివినైనా కురివి, దీని అమ్మ అబ్బా చచ్చి నా ప్రాణానికి వేశారు, వేగలేక చస్తున్నాను. కాంతారావు సానుభూతిగా మీకేమవుతుంది అని అడిగాడు. మనవరాలు, కొడుకు పిల్ల. దీని 3వ ఏటే అమ్మనే అయ్యని పొట్టన పెట్టుకుంది, నా ప్రాణానికి పడింది. వెడుతున్నదల్లా గిరుక్కుని వెనక్కి తిరిగి 3 ఏళ్ల పిల్లని అంతంత పెద్దవాళ్ళని పొట్టన పెట్టుకోవడానికి నాకు అంత పెద్ద పొట్ట ఎక్కడుంటుందో మీరే ఊహించుకోండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న బస్సు లారీకి గుద్దుకుని వాళ్ళు బస్సులోనే ప్రాణాలు వదిలేస్తే ఎదురైన వాడికల్లా వాళ్ళను నా పొట్టన పెట్టుకున్నాను అని చెప్పడం ఏమిటి ముసల్ది అందా అమ్మాయి. అప్పుడు ఆ పిల్ల మొహం చూస్తే బుస కొడుతున్న ఎద్దు గుర్తుకొస్తుంది. ఆ పిల్ల ఉత్త మొండి రకంలా కనిపిస్తుంది. కానీ ఆమె స్వభావానికి, స్వరూపానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించక మానదు. వయసు 20 ఏళ్లుంటుంది. తోటమాలి శ్రద్ధగా పెంచిన పూల మొక్కల ఏపుగా, ఆరోగ్యంగా నవనవలాడిపోతుంది. బాగా పండిన నిమ్మపండు ఛాయ, కలువరేకుల్లాంటి కళ్ళు, ప్రవీణుడైన శిల్పి చెక్కిన ప్రతిమలా ఉంది. అతి మామూలు దుస్తుల్లో అద్భుత సౌందర్యంతో మెరిసిపోతుందా పిల్ల. ఎవరో రాజకుమారుని తెచ్చి తమాషాకి మామూలు వేషం వేసినట్లుంది. మా అమ్మగారికి మీరు బంధువులా? కాంతారావు చూపు మరల్చుకుని అడిగాడు వృద్ధురాలిని. దూరపు బంధుత్వం ఉన్న, బంధుత్వాన్ని మించిన అనుబంధం మా మధ్య ఉంది. జమీందారు అయిన మీనాక్షి తండ్రిగారి వద్ద మా తాతగారు ప్రత్యేక సలహాదారుగా ఉండేవారు. మీనాక్షి నాకంటే చిన్నదైన ఆ వయసు భేదం మా మధ్య స్నేహానికి, ఆప్యాయతకి అడ్డు రాలేదు. మీనాక్షి స్వభావం అంత మంచిది, నన్ను అక్క అని పిలిచేది. మిమ్మల్ని కారులో తీసుకువెళ్లకుండా ఇక్కడ వదిలేసి వెళ్తే ఆనక అమ్మగారి చేత నేను చీవాట్లు తినాల్సి వస్తుంది, ఎక్కండమ్మా. ప్రొద్దుగుంకిపోతుంది, వర్షం వస్తుంది, ఈ మూల మలుపులో ఉంటుందనుకున్నావా అమ్మాపురం? 3 మైళ్ళు నడవాలి, ఎక్కవే. నీ అభిమానం కాలిపోను. ఇప్పుడు నడవాలంటే అడవి పీనుగులం అయ్యే మాట ఖాయం. అయినా వాళ్ళింటికే వెళ్తూ వాళ్ళ కారులో వెళ్ళడానికి అభిమానం ఎందుకు? ఆ పిల్ల అయిష్టంగా కారుకేసి నడుస్తూ ఇదే ఆఖరిసారి నాయనమ్మా. ఈ చుట్టపు మార్గాలు, యాతనలు నీతో నేను చెయ్యను.
ఈసారి నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను. బ్రహ్మదేవుడే దిగొచ్చి చెప్పినా నీతో నేనింక వచ్చేది లేదు అంది. ఈ ఏడుపు ఎప్పుడూ ఉండేదేగా, ఎక్కెక్కు. ముసలావిడ గదమాయించింది. వెనక సీటులో ముసలావిడ ఆ పిల్ల ఎక్కారు. డ్రైవరు కారు స్టార్ట్ చేశాడు. మీనాక్షమ్మకి ఓ కొడుకుండాలిగా బాబు. ఆ మధ్య అతనికి పెళ్ళయిందని విన్నాను. ఏమైనా పిల్లలా? ఆమె యథాలాపంగా వేసిన ప్రశ్న కాంతారావు వదనాన్ని మ్లానపరిచింది. ఆ, నెల్లాళ్ల క్రితం ఆయన భార్య పోయింది కాన్పులో. అయ్యయ్యో, మొదటి కాన్పా? రెండో కాన్పు. పిల్లవాడిని భూమి మీద వేసి ఆవిడ కన్ను మూసింది. ప్రస్తుతం ఆ కుటుంబానికి పెద్ద కష్టమే పట్టుకుందిలేండి. అమ్మగారు బొత్తిగా చేతకాని మనుషులు. ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. పులి మీద పుట్రలా 2 పిల్లల్ని భూమి మీద వదిలి కోడలి దాటుకుంది. మరీ కృంగిపోయారమ్మగారు. భార్యా వియోగంలో బాబుగారు ఏమీ పట్టించుకోవడం లేదు. అయ్యయ్యో, ఎలాంటి సమయంలో వచ్చామరా దేవుడా అనిపించింది ముసలావిడికి. ఆ ముసలావిడ పేరు ఆండాళ్ళమ్మ. కొడుకు కోడలు 3 ఏళ్ల పిల్లను వదిలి అర్ధాంతరపు చావు చచ్చినప్పటి నుంచి ఆ పిల్ల కోసం పడని కష్టం లేదు. బిచ్చగాళ్లకి ఆవిడికి ఒక్కటే తేడా. బిచ్చగాళ్లు వీధిని బడి అడుక్కుంటారు. ఈవిడ అలా కాదు, తెలిసిన వాళ్ళ దగ్గరకే వెళుతుంది. అదే సంవత్సరానికి 2 నెలలు మాత్రం చుట్టపు మార్గం వెళుతుంది. తల్లి తండ్రి లేని పిల్లని చూపి ఆ పిల్ల దేనగాథ చెప్పి బియ్యం, జొన్నలు, డబ్బు ఏమి దొరికితే అవి ఏడాదికి సరిపడా సమకూర్చుకుని ఊరు చేరుతుంది. మనవరాలి పేరు రేణుకాదేవి. ఆమెకు బట్టా పొట్టా గడవడం తప్ప చదువు సంచులేమీ చెప్పించలేదు ఆండాళ్ళమ్మ. ఎంతటి విలువైన వజ్రమైనా సానపడితేనే మెరుపొస్తుంది. విద్యలేని తెలివితేటలు ఆ మనిషిని మొండిగాను నిర్లక్ష్యంగాను తయారు చేస్తాయి. విద్య అబ్బకపోతే ఆ తెలివితేటలు సక్రమ మార్గంలో పయనించవు. నాయనమ్మ వెంట ఊళ్ళు తిరగడం అంటే చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది రేణుకి. యుక్త వయసు వచ్చాక ఈ చుట్టపు మార్గాలంటే, యాచనలంటే ఏహ్యం పుట్టుకొచ్చింది. గొప్పింటి వాళ్లమై ఈ బిచ్చమెత్తుకోవడం ఏమిటి నాయనమ్మా? నువ్వింక చుట్టాల వద్ద యాచించడానికి వీల్లేదు అంది. ఆండాళ్ళమ్మ తేలిగ్గా తీసి పారేసింది. ఒకప్పుడు గొప్ప అయితే ఇప్పుడే ఉందే. నీ పొట్టకు తిండి పెట్టడానికి నేను యాచించకపోతే కష్టం చేసే వయసా నాది? బిచ్చమెత్తి బతకడం కూడా ఓ బ్రతికేనా? అయితే చద్దామంటావా? అది సులభమైందంటావా? నేను నీతో రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అమ్మ అయ్యాలని పిల్లవని నిన్ను చూపి అడిగితే నిన్ను చూసి కనికరం కలిగి గింజలో డబ్బులో ఇస్తారు. నేను ఒక్కదాన్ని వెళ్తే ఎవరికి దయొస్తుంది? బ్రతకలేకపోతే చచ్చిపోవడం అంత సులభం కాదని తెలుసుకున్న రేణు ఇష్టం లేకపోయినా నాయనమ్మతో రాక తప్పడం లేదు. నా కళ్ల ముందే గట్టంత కొడుకు చెట్టంత కోడలు పోయారు. ఈ పిల్లముండ కోసం బతకాల్సి వచ్చింది. నేనున్నన్నాళ్లే కదా దాన్ని చూసేది. ఇలా సాగుతూ ఉంటుంది ఆందాళ్ళమ్మ ధోరణి. 2 సంవత్సరాల క్రితం రేణు పెద్ద మనిషి అయింది. అప్పటినుంచి మరో కొత్త పాఠం అప్పగించసాగింది. పిల్ల పెద్ద మనిషి కావడంతో నా గుండెల మీద కుంపటి రాజినట్లుగా అయిందండి. తల్లి తండ్రి లేని పిల్లను ఇంత దాన్ని చేశాను. ఓ పిల్లాడిని చూసి ముడిపెట్టేస్తే నా బరువు తీరిపోతుంది. దాని పెళ్లికి మీకు తోచిందివ్వండి. ఇలా తనను ప్రదర్శించి నాయనమ్మ యాచించటం మహా సిగ్గుచేటుగా ఉంటుంది రేణుకి. గౌరవంగానో అగౌరవంగానో నాయనమ్మ తనను ఇంత దాన్ని చేసింది. అందుకే ఎంత ఎదురు తిరగాలి అని మనసులో ఉన్నా తిరగలేకపోతుంది. చచ్చినట్లుగా ఆవిడ ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తుంది. ఆవిడతో వెళ్ళినప్పుడల్లా ఇదే ఆఖరిసారి అని నిశ్చయం చేసుకుంటుంది. మీనాక్షమ్మ కోడలిపోయిన దుఃఖంలో ఉండగా తనిలా రావడం బాగోలేదనిపించింది ఆండాళ్ళమ్మకు. ఇంత దూరం వచ్చి వెనక్కి తిరగడం కుదరని పని. కారు మీనాక్షమ్మ భవనం ముందు ఆగేటప్పటికీ చీకటి పడి 3 అంతస్తుల్లో దేదీప్యమానంగా దీపాలు వెలుగుతున్నాయి. అవ్వ మనవరాల్ని ఆహ్వానించడానికి అక్కడెవ్వరూ లేరు. మీనాక్షమ్మ జ్వరంతో ఈ మధ్య పక్క దిగడం లేదు. దాసి వెళ్ళి చెప్పింది ఆండాళ్ళమ్మ అని ఆవిడొచ్చింది అని. ఇక్కడికి తీసుకురా, మూలుగుతో వచ్చిందా మాట. 2 నిమిషాల తరువాత మీనాక్షమ్మ పడక గదిలో ప్రవేశించారు అవ్వ మనవరాలు. మీనాక్షమ్మ లేవబోయి లేవలేని దానిలా తిరిగి పడుకుంది. చేతులు మాత్రం చాచి, రా ఆండాళ్ళక్క, కోడలు నన్ను నా కొడుకుని నట్టేట్లో పుట్టి ముంచినట్లుగా పోయింది చూసావా అంది రుద్దంగా. మీనాక్షమ్మకు సహజంగా బంధుప్రీతి అధికం. దానికి బేదా గొప్ప అన్న తేడా ఎప్పుడూ రాలేదు. ఆండాళ్ళమ్మ బుడిబుడి రాగాలు తీస్తూ మీనాక్షమ్మను కౌగలించుకుని, అవునటమ్మా, మీ మేనేజర్ వల్ల తెలిసింది దారిలోనే. దేవతలాంటి నీకు ఎంత కష్టం వచ్చింది అంది. పిల్లవాడు బాగున్నాడా? తల్లిని చంపి బ్రతికిన వాళ్ళు బాగానే ఉంటారమ్మా. నిజమేనమ్మా, ఇదిగో ఈ ముండలేదు అంటూ తనకి ఎదురుగా నిలబడ్డ రేణుని చూపింది. రేణుకి ఒళ్ళు మండుకొచ్చింది.
ఏ మొసలిదెయ్యమా, ఎప్పుడో నీ గుండు నా చేతుల్లో పగులుతుంది చూడు. మీనాక్షమ్మ మొహం తిప్పి ఆ పిల్లను యగాదిగా చూసింది. రూపం విభ్రమం గొలుపుతుంటే స్వభావం మొరుటుగా వ్యక్తమవుతుంది. నీ మనవరాలు కదూ ఆండాళ్ళక్క, అప్పుడే ఎంత ఎదిగిపోయింది. ఆడపిల్ల ఎదగడానికి, మొగ్గ విచ్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది మీనాక్షి? నిండా 18 ఏళ్లు లేవు, ఎద్దులా ఎదిగిపోయి నా గుండెల మీద కుంపటయిందనుకో. దీన్ని ఓ ఇంటిదాన్ని ఎలా చేయడమా అన్న చింతే తిన్న తిండంతా నీరయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని యాచించి ఎలాగో పొట్టా బట్టా జరిపాను. పెళ్ళంటే మాటలా? ఇక తిరగడానికి కూడా శక్తి చాలడం లేదు నాకు. సామాన్యంగా మొగుడు పుట్టాకే ఆడపిల్ల పుడుతుందాండాళ్ళక్క. పేదవాళ్లకి, బిచ్చగాళ్లకి, కురూపులకి అందరికీ పెళ్లిళ్ళవుతున్నాయి. నీ మనవరాలికే చిదిమి దీపం పెట్టుకునేలాగా ఉంది పిల్ల. దీని పెళ్లి గురించి నువ్వు బెంగ పెట్టుకోవడం దండగా, ఓదార్పుగా అంది మీనాక్షమ్మ. ఎంత చల్లని మాట చెప్పావే. నీలాంటి తల్లులుంటే నా మనవరాలి పెళ్లి ఓ లెక్క. ఓ పూట తిని తినక ఓ 500 మూట కట్టాను. ఇంకొక 500 సమకూర్చగలిగానంటే దాన్ని ఓ ఇంటిదాన్ని చేసినట్లే. వరుడు ఎన్నికయిందా? మా పొరుగునే సుబ్బారావు కొడుకున్నాడు. చేసుకుంటానన్నాడు, కాని వెధవకి చదువు అబ్బలేదు. జులై తిరుగుళ్ళు, చెడ్డ సావాసాలు ఉన్నాయనుకో, అది ఆ ఇంట అడుగుపెట్టి దిద్దుకోవలసిందే. చూస్తూ చూస్తూ గోతులో పడేస్తావా ఏమిటి? అదంతా ఆడదాని అదృష్టం. అది ఆ ఇంట అడుగుపెట్టిన వేళా విశేషంతో వాడు మారిపోవచ్చు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుంది నీ వరుస. తల్లి తండ్రి లేని పిల్లని వెంటేసుకుని తిప్పి ఇంత దాన్ని చేసి ఎవడో రౌడీకి కట్టబెట్టి దాని అదృష్టం అని వేదాంతం చెబుతావా? వేధవ పెళ్లి లేకపోతే పీడా పోయింది. దాన్ని నీ కళ్ళ ముందు అలాగే ఉంచుకో. ఇక నా తరం కాదే. ఏ క్షణాన ఈ ప్రాణం కాస్త గుటుక్కుమంటుందో. ఈ ప్రాణం గుటుక్కుమనేలోగా దాని కన్నెచెర వదిలిస్తే నా ఆత్మకు శాంతి. కాస్త అనువుగా ఉన్న చోటైతే 10-15 రోజుల దాకా తిష్టవేసి నెమ్మదిగా కుంచెడో సోలెడో ధాన్యము డబ్బు మూట కట్టుకుని బయలుదేరడం ఆండాళ్ళమ్మకు అలవాటు. వచ్చి అప్పుడే 10 రోజులు గడిచిపోయాయి. మీనాక్షమ్మకి జ్వరం పడుతూ విడుస్తూ ఉంది. ఆ రోజు ఉదయం కొంచెం తేలిగ్గా ఉండడంతో స్నానం చేసి పూజ అది చేసుకుని భోజనాల గదిలోకి రాబోయి ఆగిపోయింది. ఇంకాస్త అన్నం పెట్టించుకో, పెరుగు కాస్త వేయించుకో. ఇలాంటి చోటే కదా ఏమైనా తింటే. ఇంటికి వెళ్తే గింజ గింజ ఎంచుకు తినాల్సిందే కదా. మిరపగుండతో తినవే. అబ్బా ఏమిటాయనమ్మా, ఎలాగా వీళ్లకు ఉందని ఏడాది తిండి ఒక్కరోజే తినేసి వెళ్దామా? కడుపుకు పట్టినంత తింటాను. ఈ పంచభక్ష పరమాన్నాలతో ఎంత తినగలనో మన ఊళ్ళో ఆ మిరపగుండతోనూ అంతే తినగలనో నీకు తెలీదా? ఎందుకు తెలీదు? ఆ గొడ్డుగారంతోనే బకాసురుల్లా తప్పేలా అన్నం హరహరా చేస్తావు. పట్టించుకుని తెచ్చిపెట్టలేక చస్తున్నాను. మీనాక్షమ్మ నెమ్మదిగా వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది. పున్నమ్మా, కాస్త పాలు తెచ్చిపెట్టు. ఆండాళ్ళమ్మ ఆబగా తింటూ జ్వరం ఈరోజు పట్టనట్టుంది మీనాక్షి అంది. ప్రొద్దుగూకేసరికి వచ్చేస్తుంది. మీనాక్షమ్మ ఈ మధ్య మరీ నీరసించిపోయింది. అన్నం 15-20 రోజుల నుంచి లేదు. పళ్ళు పాలు కూడా అసహ్యం పుట్టుకొచ్చాయి. చెయ్యి కడుక్కుని అవతలకు వెళ్ళిపోతున్న రేణుని మీనాక్షమ్మ పరీక్షగా ఏదో వెలుగుతున్నట్టుగా చూసింది. రాత్రి 11 గంటల సమయం. నాయనమ్మ పక్కన పడుకున్న రేణుకి ఎందుకో నిద్ర పట్టలేదు. దొర్లి దొర్లి విసుగుచ్చేసి లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది. బంగళాకి ముందు భాగంలో దట్టమైన అడవిలా పెంచబడ్డ చెట్ల వెనక చవితిచంద్రుడు ఉదయిస్తున్న దృశ్యం హృద్యంగా ఉంది. ఎన్ని చెట్లు, ఎన్ని రకాలు! ఆ చెట్ల మధ్య పగలు ఎంత తిరిగినా తనివి తీరదు రేణుకి. బంగళా చుట్టూ పరిసరాలు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. కొంతసేపటికి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పసిబిడ్డ ఆక్రందన వినరాసాగింది. రేణు ఆ శబ్దం వస్తున్న దిక్కుగా నడిచింది. గది మధ్యగా ఉయ్యాలలో బాబు క్యార్మంటూ కొట్టుకుంటున్నాడు. ఆయా ఎక్కడికి వెళ్ళింది? రేణు సమీపించి బాబుని జాగ్రత్తగా ఎత్తుకుని భుజానికి ఆంచుకుంది. వాడి వీపు మీద చిచ్చు కొడుతూ గదిలో అటూ ఇటూ నడవసాగింది. బాబు ఏడుపు విని జ్వరంతో వణికిపోతున్న మీనాక్షమ్మ శాలువ భుజాల చుట్టూ కప్పుకుని తూలుతూ వచ్చింది. ఆయా లేదా? లేదండి. ఎక్కడికి వెళ్ళింది? బాబు ఏడుస్తుంటే వచ్చాను, ఇక్కడెవ్వరూ లేరు. ఆయా పేరు ద్రౌపది. హైదరాబాద్లో ఒక డాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఆమెను బాబుకి ఆయాగా పిలిపించాడు బాబు తండ్రి. బాబు అన్ని పనులు ఆమె చూస్తుంది. ఇంత రాత్రివేళ బాబుని ఒంటరిగా గదిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్లు ద్రౌపది? ద్రౌపది, ద్రౌపది! మీనాక్షమ్మ కంఠం కఠినంగా కోపంగా ధ్వనించింది. బదులు రాలేదు సరిగదా, ఎక్కడా చిన్న అలికిడి కూడా కాలేదు.
మీనాక్షమ్మకి ఆగ్రహం అవధులు దాటిపోయింది. గదులన్నీ ద్రౌపది కోసం వెతుకుతూ వరండాలో ఓ పక్కన పడుకున్న నౌకర్ని లేపింది. ద్రౌపది ఎక్కడుందో చూడరా. 5 నిమిషాల తరువాత ద్రౌపదిని తోటమాలి గదిలో కనుగొన్నాడు నౌకరు. ఒక దోషిలా మీనాక్షమ్మ ఎదుట నిలబెట్టబడింది ద్రౌపది. ఆ నీచ వృత్తాన్ని తన నోటితో పలకడానికి గాని నిందించడానికి గాని మనస్కరించలేదు మీనాక్షమ్మకి. కొంత డబ్బు తెచ్చి ద్రౌపది ముఖం మీదకు విసిరి తక్షణం ఇల్లు విడిచి పొమ్మని చెప్పింది. మారు పలకకుండా కింద పడ్డ డబ్బుని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ద్రౌపది అవమాన భారంతో. బాబు రేణు భుజం మీద నిద్రపోతున్నాడు. ఇవాళ్టికి నీ పక్కనే పడుకోబెట్టుకో రేణు. జ్వరంతో నా ఒళ్ళు కాగిపోతుంది. నా స్పర్శ వాడికి ఆరోగ్యం కాదు. రేణుని అర్థిస్తున్నట్టుగా చెప్పింది మీనాక్షమ్మ. 2 రోజులు గడిచిపోయాయి. కొత్త ఆయా కోసం ప్రయత్నం సాగుతూ ఉండగానే ఈ 2 రోజులు రేణు బాబుకు కావలసినవన్నీ చేసింది. స్నానం పోసింది, పాలు పట్టింది, రాత్రిపూట తన పక్కనే పడుకోబెట్టుకుంది. వచ్చి అప్పుడే 15 రోజులవుతుంది. రేపు వెళ్ళిపోతామే మీనాక్షి. ఆండాళ్లమ్మ ఓ సాయంకాలం అనేసరికి మీనాక్షమ్మను పెద్ద దిగులు ఆవరించుకుంది. రేణు ఉన్నందున ఆయా లేకపోయినా బాబు గురించి తను చింతపడే అవసరం లేకపోయింది. ఇంట్లో ఎందరు నౌకర్లున్నా పసిబిడ్డ పనులు వాళ్లకు అప్పగించలేకపోతుంది. జ్వరపీడితయ్యి బాబుని ముట్టుకోవడానికే మనస్కరించడం లేదు మీనాక్షమ్మకు. మీరు వెళ్ళిపోతామంటే నాకు దిగులుగా ఉంది. ఆయా దొరకలేదు, నాకు జ్వరం వదల్లేదు. రేణు ఉన్నందుకు వాడి గురించి నాకు బెంగ లేకుండా పోయింది. ఇంకొక వారం రోజులు ఉండిపోవచ్చుగా, పోయి మాత్రం ఏం చేస్తారు? ఇప్పటికే ఇల్లు విడిచి నెల్లాళ్ళైపోయింది. ఇల్లు ఎలా ఉందో ఈ వానలకి. పూరికొంప ఆ కాస్త కప్పు కూలిపోతే నిలువు నీడ లేకుండా పోతుంది. పోతే పిల్ల పెళ్ళి ఈ ఏడు చేయవలసింది. పై ఏటికి నేను ఉంటానో చస్తానో. 2 రోజులు ఉండి వెళ్ళండక్క. నీ ఇల్లు కూలిపోతే ఇల్లు కప్పుకోవడానికి అందుకు కావలసిన కర్ర సామాను డబ్బు నేనిస్తాను. నీకు రేణుతోటే కదా పని, దాన్నుంచుకో. ఈ చుట్టుపక్కల ఓ 4 ఊళ్ళు తిరిగొచ్చి దాన్ని నాతో తీసుకుపోతాను. కానీ ఆ అభాగ్యురాలి పెళ్లికి పెద్ద చెయ్యి నీదే కావాలి సుమా. తప్పకుండా నీ పిల్ల పెళ్లి నా బంగళా ముందు చేయించమన్నా ఇస్తాను. మర్నాడు ఆండాళ్ళమ్మ వెళ్ళిపోయింది రేణుని అక్కడే వదిలేసి. స్నానాల గదిలో ఇది మర్చిపోయారండి. 5 పేటలుగా ఉన్న బంగారు గొలుసు మీనాక్షమ్మకిస్తూ అంది రేణు. అలాగా? ఏమో, ఈ మధ్య జ్వరంతో నాకు తెలివి సరిగా ఉండడం లేదు. గొలుసు అందుకుంటూ అంది మీనాక్షమ్మ. ఆ సాయంకాలం కాంతారావు వచ్చాడు. చింత చెట్టు ఇవాళ కౌలుకిచ్చామని అడ్వాన్స్ 3000 తెచ్చానని చెప్పాడు. మీనాక్షమ్మ ఏదో సైగ చేసింది. కాంతారావు తలూపుతూ నవ్వాడు. రేణుకా పిలిచారా అంటూ వచ్చింది రేణుక. మీనాక్షమ్మ తాళం చెవులు గుర్తిస్తూ కాంతారావు డబ్బు తెచ్చాడు, ఇది తీసి బీరువాలో పెట్టరమ్మా అంది. గుర్తుగా ఉన్న తాళం చెవులను ఒక క్షణం యగాదిగా చూసింది రేణు. తరువాత అందుకుంది. కాంతారావు డబ్బు రేణు చేతికిచ్చి అన్నాడు, 3000 సరిగ్గా లెక్క చూసుకోమ్మా. రేణు జాగ్రత్తగా 2 సార్లు లెక్క పెట్టింది. ఓ 100 నోటు ఎక్కువగా ఉందండి. కాంతారావు డబ్బు తిరిగి తీసుకుని తను లెక్క పెట్టాడు. అవునమ్మాయి, మర్చిపోయాను. ఇది నా జేబులోదే, కలిసొచ్చినట్లుగా ఉంది. అవును, నీకు చదువు రాదట కదా, డబ్బు లెక్క పెట్టడం మాత్రం బాగా వచ్చినాయి అన్నాడు నవ్వుతూ. చదువురాని చాలామంది డబ్బు లెక్కలు బాగానే పెట్టగలరండి. మీనాక్షమ్మ కాంతారావు హాయిగా నవ్వుకున్నారు. రేణు డబ్బు తీసుకుని అవతలి గదిలో బీరువాలో ఉంచడానికి వెళ్ళింది. మీనాక్షమ్మ లేచి వెళ్ళి తలుపు వారగా నిలబడి చూసింది. రేణు బీరువాలో డబ్బుంచి తిరిగి తాళం పెట్టి యువతలికి వస్తుంటే మీనాక్షమ్మ తన యథాస్థానానికి వచ్చి కూర్చుంది. తాళం చెవుల గుత్తి మీనాక్షమ్మకిచ్చి రేణు వెళ్ళిపోయింది. ఇదే కాదు, ఓ 2-3 పరీక్షలు చేశాను. పిల్ల చూస్తే అక్షరజ్ఞానం లేకపోయినా మనిషికి కావలసిన జ్ఞానం బాగానే ఉంది. పరాయి సొమ్ముని నిప్పుగా చూస్తుంది. పేదరికంలో మొండిగా పెరిగిన వాళ్లకే దేనికైనా తట్టుకు నిలబడగల శక్తి ఉంటుంది. ఈ ఇంటి పరిస్థితులకి ఈ అమ్మాయే సరిపోతుంది. కాంతారావు వినయంగా అన్నాడు. అమ్మగారు, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. చిన్నబాబుకి ఇది 2వ పెళ్లే కావచ్చు. అంత మాత్రాన పిల్లనివ్వరని బాధ లేదు. భార్య పోయి 4 రోజులు అయ్యే కాకుండా పిల్లనేస్తామని ఎలా రావడమని తటపటాయింపుగా మనకు పై అంతస్తు వాళ్లే చాలామంది ఆగిపోయారు. మీరు అబ్బాయికి పెళ్లి తలపెట్టారు అని తెలిస్తే మొదటి సంబంధానికంటే ధీటైన సంబంధమే వస్తుంది. అలాంటప్పుడు ఈ పేద పిల్లని బాబుకి వధువుగా ఎన్నిక చేయటం. నేను పొరపాటుగా మాత్రం ఎన్నిక చేయలేదు. మీనాక్షమ్మ స్థిర నిర్ణయంతో అంది. మనోరమ సుధకి ప్రాణాధికం. ఆమె చనిపోయి బ్రతికి ఉన్నప్పటికంటే ఇప్పుడే మరింత పటిష్టంగా అతడి హృదయంలో పీఠం వేసుకుని కూర్చుంది. ఆమె చనిపోయి అతన్ని పిచ్చివాణ్ణి చేసింది.
తన గదినే బందిఖానాగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితిలో నేను అతన్ని పెళ్లికి ఒప్పించడానికే చాలా శ్రమపడవలసి వస్తుంది. బలవంతంగా పెళ్లికి ఒప్పించగలనేమో కానీ పెళ్లి తరువాత అతడు భార్యతో మామూలుగా ఉండడానికి కొన్ని రోజులు పట్టొచ్చు. ఈలోగా అయినింటి ఆడపిల్ల అయితే ఎంత రభసైనా అవుతుంది. వ్యవహారం తెగతింపుల దాకా కూడా వెళ్ళొచ్చు. రేణుక అయితే పేదపిల్ల. ఆ పిల్ల ప్రవర్తన బట్టి నాకు కలిగిన నమ్మకం ఏమిటంటే అంత సులువుగా బంధం తెంచుకుపోయేది కాదు. ఏదైనా జరిగితే గుట్టుగా భరిస్తుంది గాని మన పరువు తీసి బజార్లో మాత్రం పెట్టదు. ఇలాంటి బలవంతపు పెళ్లి చేయటం కంటే మానడమే ఉత్తమం అమ్మగారు. అనవసరంగా ఆ పిల్ల జీవితం నాశనం చేసినట్లవుతుంది. ముందు ఈ ఇంట్లో మనోరమ స్థానం భర్తీ కావాలి కాంతారావు. తరువాత అన్నీ సవ్యంగా ముగిసిపోగలవు అని నాకు నమ్మకం ఉంది. ఉష అమ్మమ్మ గారింట్లో ఎప్పటికీ ఉండిపోయేది కాదు. ఆ పిల్ల ఎక్కడ పెరగవలసిందే. నా వయస్సు, నా ఆరోగ్యం పిల్లల పెంపకం చూసుకోవడానికి అనువైనవి కావు. ఈ ఇంటి వ్యవహారాలను సమర్థవంతంగా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. లాభం నష్టం అనేవి దేవుడి చేతిలోవి. ప్రయత్నం మాత్రం మన వంతు. ఈరోజు మీరు కోర్టుకు వెళ్ళక తప్పదు బాబుగారు. మీరు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. మనకి 1,00,000 దాకా నష్టం వస్తుంది. పైగా దాయాదుల ముందు ఓటమి. 1,00,000 కాదు, ఈ ఆస్తి అంతా పోయినా నేను బయట ప్రపంచం చూడలేను. నన్ను ఇలా ఇక్కడే మనోరమ స్మృతులతో బ్రతకనివ్వండి. మీరు బయట ప్రపంచం చూడకుండా ఎక్కడే కుమిలి కృషించిపోతే మనోరమ గారి ఆత్మ శాంతించదండి. ఆమెకు గుర్తుగా 2 పిల్లలున్నారు. వారి కోసమైనా మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చక తప్పదు. అతి ప్రయత్నం మీద భార్య పోయాక మొదటిసారిగా ఆ రోజు సుధాంశును బయటకు తీసుకురాగలిగాడు కాంతారావు. సుధాంశు సాయంత్రం తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లిన కాసేపటికి మీనాక్షం వచ్చి కొడుకు ఎదురుగా కూర్చుంది. ఆయా కోసం ప్రయత్నించావా బాబు? ఒకరిద్దరితో చెప్పొచ్చాను. ఈ వారం రోజుల్లో మంచి మనిషిని, అనుభవస్తురాల్ని చూసి పంపుతామన్నారు. ఇక ఆయా కోసం ప్రయత్నించడం అనవసరం అనుకుంటున్నాను సుధా. అనవసరమా? మరి బాబుని ఎవరు చూస్తారమ్మా? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావు? నువ్వు కాదు, ఇంకెవరు? వెంకటలక్ష్మ. తమ ఇంటికి ఆండాళ్ళమ్మ అనే దొరపు చుట్టం వచ్చిందని, ఆమెతో ఆమె మనవరాలు రేణుక కూడా వచ్చిందని, ప్రస్తుతం ఆ అమ్మాయి బాబు పనులు చూస్తుందని, తను జ్వరం వచ్చి ఓ మూల పడుంటున్నాను అని తల్లి చెప్పేదాకా ఆ సంగతులేవీ తెలియవు సుధాంశుకి. అతడు భార్యపోయిన దుఃఖంలో ఏమీ పట్టించుకోవడం లేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చిన వాళ్లతో తన పనులు చేయించుకోవడం బాగాలేదమ్మా అన్నాడు. మరి గత్యంతరం లేకపోయింది. వాడికి శుభ్రంగా పాలు పట్టడం, గుడ్డలు మార్చడం ఎవరో పని మనుషులు చేసే పనులు కావు. ఎంతో జాగ్రత్త అవసరం. ఆ పిల్లకి అనుభవం లేకపోయినా చిన్నపిల్లలంటే ఉండే ముద్దుతో ఇష్టంతో చేస్తుంది. ఆమెైనా 2 రోజులుండి వెళ్ళిపోయేదే కదా. అప్పుడైనా ఆయా అవసరమే కదా. ఈ ఆయాలు తోటమాలి గదిలో దూరడానికి, నౌకర్లతో సరసాలాడ్డానికి పోతే ఆ పిల్లవాడు ఎలా క్రమశిక్షణలో పెరుగుతాడు? ముసలి వాళ్లకి ఓపిక ఉండదు. వయసు వాళ్లకి ఇదో రోగం ఉంటుంది. అలాంటి వాళ్ల చేతుల్లో బాబు పెరగడం నాకు ఇష్టం లేదు. పోతే ఉషని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంచేస్తాం? ఇవాళో రేపో ఆ పిల్లని రప్పిద్దాం అనుకుంటున్నాను. స్నానం, పాలు పట్టడం తప్పితే మిగతా వేళల్లో బాబుని తెచ్చి నా దగ్గర వదిలేయమ్మా, నేను చూసుకుంటాను. బాగుందిరా, మగాడివి. పని పాటలు లేనట్టుగా పిల్లవాడిని పెంచుతూ కూర్చుంటావా? వాడిలో మనుని చూసుకుంటానమ్మా. అలాగైనా నా మనసుకి కాస్త ఊరట దొరుకుతుందేమో. వ్యధగా ధ్వనించింది సుధాంశు కంఠం. మీనాక్షమ్మ కొంచెం కోపంగా, చచ్చిపోయిన కోడలి మీద నాకు కినుక లేదు. ఆమె నాకు ప్రేమాస్పదురాలే. అలాగని ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ ఈ ఇంటిని వదిలిపెట్టకపోవడం మాత్రం నాకు సహింపు కాదు అంది. జ్ఞాపకాలు కావమ్మా, ఆమె భౌతికంగా చనిపోయినా అంతరాత్మలో సజీవంగా నిలిచిపోయింది. మనోరమ ప్రతిక్షణం నా కళ్ళెదురుగానే ఉంది. నన్ను చిత్రవద చేసే ఇలాంటి మాటలు ఇంకెప్పుడు నీ నోటి వెంట రానీకు. సాధ్యమైనంత త్వరలో ఆమె జ్ఞాపకాలు ఈ ఇంటి నుంచి తరిమేయడానికి నేను కంకణం కట్టుకున్నాను. ఎందుకమ్మా? సుధాంశు ఖిన్నుడై చూశాడు. ఈ ఇంటి దీపం ఆరిపోయింది. ఈ చీకట్లోనే మనం ఎల్లకాలము మగ్గిపోవడం, ఈ చీకట్లోనే నీ పిల్లలు పెరగడం నేను సహించను. నేను మరో దీపం వెలిగించి ఈ ఇంట్లో ముసురుకున్న చీకట్లను పారద్రోలాలి అని అనుకుంటున్నాను, ఆవేశంగా అంది మీనాక్షమ్మ. అమ్మా, ఇది చాలా అసంభవమైన సంగతి. సుధాంశు నిటారుగా కూర్చుని గంభీరంగా అన్నాడు. అసంభవమేమీ కాదు, నేను జరిగించి తీరతాను. నీ బలవంతంతో ఒకవేళ జరిగితే జరగొచ్చు. ఈ ఇంట్లో దీపం తిరిగి వెలగొచ్చు, కానీ నా జీవితంలో మాత్రం వెలగదు.
మనోరమ స్థానం ఎప్పటికీ ఎవ్వరికీ చెందనీయను. తల్లి కూడా అంతే దృఢంగా, అలాగే బాబు, మనోరమ స్థానం మనోరమకే భద్రపరచు. నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండను. ఏ బాబా ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని విసురుగా లేచిపోయింది. బాబుగారు! కాంతారావు కంగారుగా సుధాంశు గదిలోకి వచ్చాడు. ఏమిటిది బాబు? అమ్మగారు వెళ్ళిపోతున్నారు. కారులో సామాను కూడా పెట్టేశారు. అమ్మగారు కూడా ఆశ్రమాలు పట్టిపోతే ఈ ఇల్లు పిల్లల్ని ఎవరు చూస్తారు? ఏం కావాలి ఈ కుటుంబం? సుధాంశు బాల్కనీలోకి వచ్చాడు. బంగళా ముందు కారు దగ్గర నిలబడి తల్లి పైకి చూసింది. ఇక నీకు నాకు రుణం తీరిపోయింది అన్న భావం ఆమె కళ్ళల్లో కదిలింది. సుధాంశు కొద్దిసేపు తటపటాయింపుగా చూశాడు. అతనికి భార్య స్మృతులు తుడిచివేసుకోవడానికి గాని తల్లిని వదులుకోవడానికి గాని రెండు నరక సదృశ్యంగా ఉన్నాయి. మనోరమ నెల క్రితం వరకు ఈ ఇంట్లో నిండుగా తిరుగాడిన ఇల్లాలు, తనను అత్యంతగా ప్రేమించిన సహచరిని, తన జీవితంలో వెన్నెల పండించిన దేవత హఠాత్తుగా మాయమై తనను కారు చీకట్లలో ముంచిపోయింది. తను పోయి నెల తిరిగి తిరగకుండానే తనకు పెళ్లి ప్రయత్నమా? అతడి మనసు తీవ్రంగా ఎదురు తిరగసాగింది. కాని తన తల్లి అడకత్తెరలో పెట్టి నొక్కుతుంది. సుధాంశు అక్కడి నుండి కదిలి కిందకొచ్చాడు. అప్పటికే మీనాక్షమ్మ కారులో ఎక్కి కూర్చుని డ్రైవర్కి పోనివ్వమని చెబుతుంది. ఆ పూట ఆవిడ జ్వరతాపాన్ని లెక్క చేయకుండా తన పట్టు నెగ్గించుకుంటుంది. అమ్మా! సుధాంశు స్వరం ఆర్తిగా పిలిచింది. అమ్మా! నువ్వు నన్ను ఇలా ఏడిపించడం బాగోలేదు. లోపలికి రామ్మా. నేను తిరిగి లోపలికి రావడం జరగాలంటే నువ్వు నేను చెప్పిన మాట వినాలి. వింటాను. లోపలికి రామ్మా. తల్లి చెయ్యి పట్టుకుని లోపలికి నడిపించుకొచ్చాడు. తల్లిని ఆమె పడక మీద కూర్చోపెట్టి మంచం మీద తను ఓ పక్కగా కూర్చున్నాడు. అమ్మా, నేను అంత కాని పని ఏం చేస్తున్నాను? ఎంతమంది భార్య పోయిన వాళ్ళు పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండడం లేదు? ఈ ఇంట్లో నువ్వు తిరిగి వెలిగించాలి అనుకుంటున్న దీపం నా పిల్లల పాలిట కురివి అయ్యి నా జీవితానికి ఒక శాపం కాదు అని ఏమిటి నమ్మకం? నన్ను క్షమించి నన్ను ఇలా ఉండిపోని అమ్మా, దీనంగా వేడుకుంటున్నట్లుగా అన్నాడు. కప్పుకి 3 స్తంభాలు కూలిపోయి ఒంటి స్తంభం కప్పు కింద మిగిలిపోయినట్లుగా ఉంది బాబు మన పరిస్థితి. ఏ క్షణాన ఈ కప్పు కింద అణిగిపోతామో అన్నట్టుగా ఉంది నాకు. నా ఆరోగ్యం బాగుండలేదు. పండుబారడానికి వచ్చిన ఆకు ఏ క్షణాన్నైనా విడిచిపోతుంది. నేను అంతే. నేను కూడా పోతే ఈ ఇల్లు ఎంత బావురుమంటుందో నీకు తెలియదు. ప్రస్తుతం నీ మనసు ఎంత ఎదురు తిరిగినా నేను చేసిన పని నీకు తృప్తినిచ్చేదే అవుతుంది అని నా నమ్మకం. తోడు లేకుండా నీ పిల్లల్ని పెంచగలను అనుకోవడం నీ భ్రమ. ఎంత డబ్బు పారేసినా పని మనుషులతో అన్ని పనులు జరగవు సక్రమంగా. సొంత మనిషి విలువ నీకు తర్వాత తప్పకుండా తెలిసొస్తుంది. సొంత మనిషి. సుధాంశు పెదవులు విరక్తిగా నవ్వాయి. నా జీవితానికి ఇక సొంత మనుషులంటూ ఎవ్వరూ ఏర్పడరు. ఆ వచ్చే పిల్ల నీకు కోడలవుతుంది. నీ కొడుకు పిల్లలకు ఆయా మాత్రం అవుతుంది. అంతే, అంతకంటే ఎక్కువేమీ కాదు. దీనికి నువ్వు అంగీకరిస్తే నువ్వు చూసిన పిల్ల మెడలో నేను తాళి కడతాను. అందుకు నా అభ్యంతరం ఏమీ లేదు. ఆ మాట అని అక్కడి నుండి ఉదాసీనంగా లేచిపోయాడు సుధాంశు. తల్లి ఒక క్షణం కలతపడిన తరువాత ఒక సమస్య తీరిపోయిన తృప్తితో నిశ్వసించింది. ముందు వేలైతే పెడదాం, తర్వాత కాలు పెట్టడం గురించి ఆలోచించొచ్చు. వెళ్లిన 15 రోజుల తర్వాత వచ్చింది ఆండాళ్ళమ్మ మనవరాల్ని తనతో తీసుకుపోవడానికి. నేను ఇప్పుడే రేణుకని పంపించను అంది మీనాక్షమ్మ. రేణు ఉన్నందుకు నాకు ఎంత సుఖంగా గడిచిపోతుందనుకుంటున్నావు? బాబుకి కన్నతల్లి లేని లోటు లేకుండా చూసుకుందా పిల్ల. నీకు నా మనవరాలి వల్ల ఉపకారం జరగడం నాకు సంతోషమే. కానీ వయసొచ్చిన పిల్ల పరాయి ఇంట ఎక్కువ రోజులు ఎలా వదిలేయను? పైగా ఈ మాఘంలో దాన్ని పెళ్లి చేసేయాలి అనుకుంటున్నాను. ఓ 200 రొక్కం, ఓ బస్తా బియ్యం నీకు తప్పదు. రేణును మాత్రం నేను పంపించను. పంపించను అంటే ఎలా? పెళ్లి కావలసిన పిల్ల. ఆండాళ్ళమ్మ నీరసంగా నవ్వింది. పెళ్లి కావాల్సిన పిల్ల అని నేను ఒప్పుకుంటాను. ఆ పెళ్ళేదో నేనే జరిపించి నా ఇంటే పెట్టుకుంటాను. నోరు తెరిచింది ఆండాళ్ళమ్మ. అదెలా మీనాక్షి? నీ మనవరాల్ని రెండో పెళ్లివాడికిచ్చి చేయడానికి నీకేమైనా అభ్యంతరమా? ఆండాళ్ళమ్మకి సుధాంశు మీదకి దృష్టి పోలేదు. సుధాంశు రెండో పెళ్లివాడైనా శ్రీమంతుడు, విదేశంలో చదివొచ్చినవాడు, ఇంకా 30 ఏళ్లైనా నిండనివాడు. అతనికి భార్య పోయి 2 పిల్లలుంటే మాత్రం ఎలాంటి వాళ్లైనా అతడికి మళ్లీ పెళ్లనివ్వడానికి వెనుకాడరు. చదువుకున్నది, అందమైనది, వాళ్ళ అంతస్తుకు తగ్గిందే వస్తుంది. మీనాక్షమ్మ తన కొడుకుని దృష్టిలో ఉంచుకుని రేణుని అడుగుతుంది అని ఎంతమాత్రమూ ఊహించని ఆండాళ్ళమ్మ, రెండో పెళ్లివాడో మూడో పెళ్లివాడో దాన్ని నొసట రాస్తే నేను తప్పిస్తానా? ఇంతకీ ఎవరి సంగతి నువ్వు చెప్పేది అంది.
పిల్లవాడికి 30 ఏళ్ల దాకా ఉంటాయి. అందంగా ఉంటాడు. విదేశంలో చదివొచ్చాడు. ఐశ్వర్యానికి లోటు లేదు. భార్య పోయి 2 పిల్లలు మాత్రం ఉన్నారు. అదొక్కటే అతనికున్న లోపం. ఏమిటి మీనాక్షి, నువ్వు చెబుతున్నది నీ కొడుకు గురించే ఉన్నట్టుందే? అవును ఆండాళ్ళక్క, నీకేమైనా అభ్యంతరమా? ఉబ్బి తబ్బిబ్బైపోయింది ఆండాళ్ళమ్మ. అభ్యంతరమా? అతగాడికి కళ్ళు మూసుకుని వచ్చే పిల్లని నా మనవరాలకి ఇంత అదృష్టం పడుతుందంటే నే కాదనగలనా? ఆనందంతో సరిగా మాటలే దొరలడం లేదామెకు. తిరుపమెత్తో గిరుపమెత్తో పెంచినందుకు మనవరాలికి కన్నెచెర వదిలిస్తే చాలు అనుకున్నానే కాని ఆ పిల్లకి యోగ్యుడైన వరుణ్ణి తేగలనని గాని ఎప్పుడూ అనుకోలేదు. ఆండాళ్ళమ్మ అందుకే ఎంత జులాయి వెధవైనా తను పొరుగింటి అబ్బాయికి ఇవ్వాలి అనుకుంది. పిల్ల పెళ్లి పేరు చెప్పి అడుక్కుందామనొస్తే అది దొరల ఇంటికి కోడలవుతుంది. అబ్బా, నా చిట్టి రేణు ఎంత అదృష్టవంతురాలు! ఆ వృద్ధురాలి కళ్లల్లో అశ్రుప్రవాహం పొంగి పొర్లింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.